హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ అలాగే క్రీడలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు సంబంధించిన అభయహస్తం అనే పేరుతో 6 గ్యారంటీలను తెలంగాణ ప్రభుత్వము మొదలుపెట్టింది. దీనిలో మొదటి రోజుగా అప్లికేషన్స్ అనేవి ప్రజల నుంచి సేకరించారు. దీంట్లో ప్రస్తుతానికి 5 గ్యారంటీలకు సంబంధించిన అంశాలపైన వీరు అప్లికేషన్స్ అనేవి ప్రజల నుంచి తీసుకుంటున్నారు. తొలి రోజు 7,46,414 అర్జీలు అనేవి ప్రజల నుంచి తీసుకున్నారు. జిహెచ్ఎంసి ఇతర పట్టణ ప్రాంతాల్లో 4,57,703 అలాగే ప్రజాపాలనకు భారీ స్పందన వస్తున్నట్టు ప్రభుత్వం ద్వారా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711 దస్త్రాలు తీసుకున్నారు. రేషన్ కార్డుల కోసమే వినతి పత్రాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కొన్ని రోజుల్లో దరఖాస్తు పత్రాలు కూడా చాలక ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన అనేది కార్యక్రమానికి తొలి రోజునే భారీ స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన సభల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తులు స్వీకరణ అనేది విజయవంతంగా సాగింది. దీనిలో ఇందిరమ్మ ఇళ్లకు అభయహస్తం పేరిట గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు సమర్పించారు. రేషన్ కార్డులు లేని వారి నుంచి అధికారులు తెల్ల కాగితాలపైన వినతి పత్రాలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. కేంద్రం రాయితీ ఇచ్చిన వినియోగంలో వెనకంజ ఉందంటూ లక్ష్యము 50 మెగావాట్లు సౌర విద్యుత్తు ఈ సోలార్ పవర్ ఏర్పాటులో తెలంగాణ వెనుకంజ వేసింది. 2022 జనవరి 19 నుంచి 2024 జనవరి 18లోగా రాష్ట్రంలో భవనాలపైన 50 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ కేంద్రం 2 ఏళ్ల క్రితమే అనుమతిచ్చింది. ఈ గడువు అతి త్వరలో ముగియనుంది. ఇప్పటి వరకు కేవలం 30 మెగావాట్ల వరకే మాత్రం రూఫ్ టాప్ సోలార్లను ఏర్పాటు చేశారు. భూ సమస్యల పరిష్కారానికి సర్వే చేపడతామంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఈ గ్రామీణ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణకు కార్యాచరణను సిద్ధం చేసింది. నివేదిక రూపకల్పనకు మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన అనంతరము ఈ భూ సమస్య పైన నిశ్చితమైన దృష్టి పెడదామంటూ వీరు తెలిపారు. ఉపాధి హామీ పథకము రోజుకు 1,00,000 మంది హాజరవుతున్నారు. ఉపాధి హామీ పథకం పనులు మళ్ళీ ఊపందుకున్నాయి. వానాకాలం సీజన్ ముగియడంతో రోజుకు 1,00,000 మంది కూలీలు పనులు చేస్తున్నారు. వానాకాలంలో వ్యవసాయ కార్యకలాపాల దృష్ట్యా ఇప్పటిదాకా దాదాపుగా స్తంభించాయి. పంట కోతలు కూడా పూర్తవడంతో ఈ నెల 3వ వారం నుంచి గ్రామ పంచాయతీలకు పనులు చేపట్టగా కూలీలు తరలి వస్తున్నారు. వారం రోజులుగా వచ్చే వారి సంఖ్య పెరగనుంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 1,02,924 మంది హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు యాన్యువల్ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి ప్రకటించారు. ఫిబ్రవరి 28 నుంచి ఫస్ట్ ఇయర్ వారికి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 29 సెకండ్ ఇయర్ విద్యార్థులకు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ టైం టేబుల్ చూసినట్టయితే ఫిబ్రవరి 28 సెకండ్ లాంగ్వేజ్, మార్చి 1 ఇంగ్లీషు, మార్చి 4 మ్యాథ్స్ 1, బాటనీ, పొలిటికల్ సైన్సు, మార్చి 6 గణితం 1B, జువాలజీ, హిస్టరీ, మార్చి 11 ఫిజిక్స్, ఎకనామిక్స్, మార్చి 13 కెమిస్ట్రీ, కామర్సు, మార్చి 15 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జి కోర్సు, గణితం, బైపీసీ విద్యార్థులకు, మార్చి 18 సోమవారం మోడర్న్ లాంగ్వేజీ మరియు జాగ్రఫీ. ఇవి ఫస్ట్ ఇయర్ టైం టేబుల్. సెకండ్ ఇయర్ టైం టేబుల్ చూసినట్టయితే ఫిబ్రవరి 29 నుంచి స్టార్ట్ అవుతున్న ఎగ్జామ్స్. ఫిబ్రవరి 29 రోజు ద్వితీయ భాష, మార్చి 2 ఇంగ్లీష్, మార్చి 5 మ్యాథ్స్ 2A, బాటనీ, పొలిటికల్ సైన్స్, మార్చి 7 గణితం 2B, జువాలజీ, హిస్టరీ,
మార్చి 12 ఫిజిక్స్ ఎకనామిక్స్, మార్చి 14 కెమిస్ట్రీ కామర్సు, మార్చి 16 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ బైపీసీ విద్యార్థులకు, మార్చి 19 మంగళవారం మోడర్న్ లాంగ్వేజ్ జాగ్రఫీ. ఇవి ఇంటరు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లకు సంబంధించిన టైం టేబుల్. దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలకు సంబంధించి రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇక తొలి స్థానంలో ముంబై ఉంది. ఖరీదైన ఇండ్లకు నెలవైన పట్టణాలలో చూస్తే ముంబై అనేది దేశంలో ఫస్ట్ ప్లేస్ ఉంది. సెకండ్ ప్లేసు హైదరాబాదు చోటు చేసుకుంది. స్థిరాస్తి సేవల సంస్థ అయిన నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికను విడుదల చేసింది. అఫోర్డబుల్ ఇండెక్స్ అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఈ విషయంలో తెలిపింది, ఆదాయంలో ఇంటి రుణం, నెలవారీ కిస్తీ, ఈఎంఐలు చెల్లించే నిష్పత్తి ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. హైదరాబాద్లో 2023లో ఇళ్ల ధరలు 11% పెరిగినట్టు ఈ నివేదికలో తెలిపింది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన బ్యాంకులు డిఎస్ఐబిలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంకులు, ఐసిఐసిఐ బ్యాంకులు కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది. ప్రపంచంలోని అగ్రగామి 10 కంపెనీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది చోటు చేసుకుంది. ఆ దిశగా వృద్ధి చెందుతున్నామంటూ ఏ దశలోనూ సంతృప్తి చెందం అంటూ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచంలోని అగ్రగామి 10 వ్యాపార దిగ్గజ సంస్థల్లో ఒకటిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిలవాలన్నది తమ లక్ష్యం అంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదికను ఒకదాన్ని విడుదల చేసింది. 2023-24 ప్రథమార్థంలో బ్యాంకుల ఆస్తుల నాణ్యత, మూలధన పరిస్థితులు లాభదాయకం పుంజుకున్నాయి. దీంతో భారత ఆర్థిక రంగం స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుంది. దీనిలో 2023 సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకుల నికర ఆస్తుల నిష్పత్తి 0.8% చేరింది. స్థూల నికర నిరర్ధక ఆస్తులు జిఎన్పిఏ 3.2%కే పరిమితమయ్యాయి. కెప్టెన్ విజయకాంత్ సినిమా నటుడు నిన్న అనారోగ్య కారణాలతో 71 సంవత్సరంలో కన్నుమూశారు. ఇతను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న మదురైలోని తిరుమంగళంలో అళగర్ స్వామి ఆండాల్ దంపతులకు విజయ్ జన్మించారు. విజయకాంత్ ఇంటర్ వరకు మదురైలోనే చదివారు. తమ రైస్ మిల్లో ఎక్కువ సమయం గడిపి తర్వాత వరుసగా 2 సినిమా షోలు చూసేవారు. ఎంజీఆర్ స్ఫూర్తితో సినిమాల్లో నటించాలని చెన్నైకి వచ్చేశారు. తమిళ చిత్రసీమలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 150కి పైగా చిత్రాలలో నటించారు. 1990 జనవరి 13న ప్రేమలతతో ఇతనికి వివాహమైంది. రాజకీయాల్లోకి రావాలన్న అభిమానుల కోరికతో విజయకాంత్ మధ్య 2016లో ఎంఎన్కే పేరుతో డిఎంకే, అన్నా డిఎంకే మినహా మిగిలిన పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి బరిలో కూడా దిగినా ఆశించిన ఫలితం దక్కలేదు. 2021 ఎన్నికల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై విశ్రాంతికి పరిమితమయ్యారు. విజయకాంత్ ఇప్పటి వరకు మొత్తం 150కి పైగా సినిమాల్లో నటించినప్పటికీ అతను తెలుగులో డైరెక్ట్గా, తెలుగు, హిందీ, ఇతర భాషల్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర వరుసల్లో వర్షం కురిపించాయి. విజయకాంత్ సినిమా వస్తుందంటే యాక్షన్ ప్రియులకు పండగే. అది తెలుగులో విప్లవం సృష్టించారు. కెప్టెన్ ప్రభాకరన్, పోలీస్ అధికారి, సింధూర పువ్వు, 100వ రోజు, క్షత్రియుడు, సిటీ పోలీస్, ఇండియన్ పోలీస్, క్రోధం, సెక్యూరిటీ ఆఫీసర్, నేటి రాక్షసులు, రౌడీలకు రౌడీ తదితర చిత్రాలు తెలుగునాట విశేషమైన ఆదరణను పొందాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఆస్కార్ చల్లగరిగకు భారతీయ ఉత్తమ డాక్యుమెంటరీ పురస్కారం అనేది లభించింది. ఆస్కార్ విజేత ప్రముఖ గీత రచయిత అయిన చంద్రబోసు సొంత ఊరు జయశంకర్ భూపాలపల్లిలోని చల్లగరిగ. ఈ నేపథ్యంలో చిల్కూరి సుశీల్రావు తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇది. ఆస్కార్ విజేతగా తన సొంత గ్రామానికి చంద్రబోసు వెళ్ళినప్పుడు అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాసులు జరుపుకున్న సంబరాలు, వాళ్ళ భావోద్వేగాలు, విజేత జ్ఞాపకాలని డాక్యుమెంటరీగా తెరకెక్కించారు సుశీల్రావు. భారతదేశంలోని ఓ కుగ్రామంలో జరిగిన వేడుక
ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ పురస్కారం చంద్రబోస్కే కాకుండా ఆయన గ్రామమైన చల్లగరిగకు దక్కిన నివాళిగా భావిస్తున్నామంటూ తెలిపారు సుశీల్ రావు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు పాటకు గాను రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆస్కార్ పురస్కారం అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆర్టికల్ 370 పైన తీర్పుపై సమీక్షా పిటిషన్ వేశారు దాఖలుకు యోచిస్తున్న అవామీ నేషనల్ కాన్ఫరెన్స్. ఈ సమీక్షా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 11న ఇచ్చిన తీర్పులో లోపభూయిష్టంగా ఉన్న న్యాయ రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారంటూ ఏఎన్సీ సీనియర్ ఉపాధ్యక్షులు ముజఫర్ షా తెలిపారు. ప్రోగ్రామింగ్ ఇంజనీర్ పైన ఒక రోబో దాడి చేసింది. ఈ రోబోలు మనుషులపైన దాడి చేసే సంఘటన కూడా గతంలో ఒకటి చోటు చేసుకుంది. గతంలో ఒకసారి వెయిట్ను లిఫ్ట్ చేసే క్రమంలో ఆ బరువులను తీసి కన్వేయర్ బెల్ట్ పైన వేసే క్రమంలో అక్కడ ఎదురుగా ఉన్న ఒక సర్వీస్ చేసే వ్యక్తిని కూడా ఆ బెల్ట్ కన్వేయర్ పైన ఒక రోబో విసిరివేయడంతో అతను మరణించాడు. సేమ్ అలాంటి సంఘటనే ఇప్పుడు టెస్లా ఇంజనీర్ పైన ఒక రోబో దాడి చేసింది. ఇక్కడ దిగ్గజ కార్ల కంపెనీ అయిన టెస్లా గిగా టెక్సాస్ ఫ్యాక్టరీ ఆస్టిన్లో 2 ఏళ్ల క్రితం ఇది జరగ్గా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అల్యూమినియం భాగాలను బిగించేందుకు రోబోను వినియోగిస్తున్నారు. పరిశ్రమలో ఉన్న 3 రోబోలను ఆఫ్ చేస్తుండగా ఒకటి ఇంజనీర్ను బలంగా పట్టుకొని అతడి వీపు చేతులపైన దాడి చేసింది. తప్పించుకున్న ఇంజనీర్ అక్కడ అల్యూమినియం భాగాలను కోసే యంత్రంలో ప్రమాదవశత్తు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. సహోద్యోగులు గమనించి ఆసుపత్రికి తరలించగా తాజాగా విడుదలైన నివేదికతో ఈ విషయం బయటపడింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నైనా సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఆమె ప్రస్తుతం సిఐఎస్ఎఫ్కు ప్రత్యేక డీజీగా వ్యవహరిస్తున్నారు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ అధిపతిగా వ్యవహరిస్తున్న అనీష్ దయాల్ సింగ్ను సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా కేంద్రం నియమించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ప్రత్యేక డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రాహుల్ రసగోత్ర ఇకపై ఐటీబీపీ అధిపతిగా వ్యవహరించున్నారు. సిఐఎస్ఎఫ్కు తొలి మహిళ డీజీగా నైనా సింగ్. 2 భారత పాత్రికేయులు ఫోన్లలో పెగాసస్ అనేది స్పైవేర్ పెగాసస్ వివాదం మరొకసారి తెరపైకి వచ్చింది. ఇది భారతీయ పాత్రికేయుల ఫోన్లలో కూడా తాము పెగాసస్ సాఫ్ట్వేర్ను గుర్తించినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ది వైర్ పోర్టర్ ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ను మరో జర్నలిస్టు ఫోన్లను తమ సెక్యూరిటీ ల్యాబ్లో పరీక్షించి పెగాసస్ పైన నిర్ధారణ ఇచ్చినట్లు వెల్లడించారు. దేశంలోని 5 హైకోర్టులకు ప్రత్యేక న్యాయమూర్తులను నియమించాలంటూ ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపింది. రాజస్థాన్ హైకోర్టు జస్టిస్ మహేంద్ర మోహన్ శ్రీవాస్తవను, పంజాబ్ హర్యానా హైకోర్టుకు జస్టిస్ షీలానాగును, గువాహటి హైకోర్టుకు జస్టిస్ విజయ్ బిష్ణోయ్ని, అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ అరుణ్ బన్సాలిని, జార్ఖండ్ హైకోర్టుకు జస్టిస్ బిఆర్ సారంగిని నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. వచ్చే 5 ఏళ్లలో 50 నిఘా ఉపగ్రహాలను ప్రయోగిస్తామంటూ భారత్కు చెందిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో ఐఐటి బాంబే గురువారం నిర్వహించిన టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపగ్రహాలను వేర్వేరు కక్షల్లో పొరలుగా మోహరించడం ద్వారా బలగాల కదలికపైన నిశ్చితంగా కన్నేసి ఉంచొచ్చంటూ ఆయన పేర్కొన్నారు. 5,000 కిలోమీటర్ల వైశాల్యంలో పర్యవేక్షణ కొనసాగుతుందంటూ మార్పులను గుర్తించేలా ఉపగ్రహ సామర్థ్యాలను మెరుగుపరచడం, డేటా విశ్లేషణకు కృత్రిమ మేధను వినియోగించడంపైన కీలకమంటూ పేర్కొన్నారు. G20 ఉపగ్రహానికి పేలోడ్లు, సాధనాలు అందించడం ద్వారా తమ వంతు సహకారం అందించాలని G20 కూటమి సభ్యదేశాలకు సోమనాథ్ పిలుపునిచ్చారు.
ఢిల్లీ హైకోర్టు ఒక వినూత్నమైన తీర్పు ఇచ్చింది. తమ వంశాన్ని నిలబెట్టుకునేందుకు హక్కు ఉన్న ఖైదీలకు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హత్య కేసులో జీవిత ఖైదు శిక్షణ అనుభవిస్తున్న వ్యక్తికి 4 వారాల పాటు పెరోల్ మంజూరు చేసింది. తన భర్త ద్వారా ఆమె సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న అతని భార్య అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. భార్య వయసు 38 ఏళ్ళు, భర్త వయసు 41 ఏళ్ళు ప్రస్తావిస్తూ శిక్షాకాలం పూర్తయ్యాక ఆ దంపతులు సంతానాన్ని పొందే వయసు మీరిపోతుందని, వయోభారం వారి ఉమ్మడి ఆకాంక్షను అవరోధంగా మారుతుందంటూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ అభిప్రాయపడ్డాడు. తన భర్త ద్వారా సంతానం పొందాలంటూ భార్య హక్కుకు ప్రభుత్వం అడ్డుకోలేదంటూ స్పష్టం చేసింది. ఈ ఖైదీ ఇప్పటికే 14 ఏళ్లుగా జైల్లో ఉన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. ఫెరోల్ కోసం 20,000కు వ్యక్తిగత బాండును సమర్పించడంతో పాటు ఒకరిని పూచీకత్తుగా ఇవ్వాలంటూ షరతులు విధించారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం ఒకటి. మంచి నిద్ర కరువైతే ఆరోగ్యం ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందంటూ కేవలం ఎన్ని గంటలు నిద్ర పోయామనే కాదు, నిద్రలోని వివిధ అంచెలు ఎలా ఉన్నాయి, రాత్రి ఎన్నిసార్లు మెలకువ వచ్చింది, ఎంతసేపు మెలకువగా ఉన్నామనే పరిగణలోకి తీసుకొని జపాన్లోని సుకుబా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 30 నుంచి 59 ఏళ్ల వయోవర్గంలోని 100 మంది పైన నిద్ర గురించి పరిశోధనలు చేశారు. వీరు ఇంటి వద్ద 5 రాత్రులు నిద్రించిన తీరును ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ ఈఈజీ ద్వారా పరిశీలించారు. మెదడులో విద్యుత్ తరంగ చలనాన్ని ఈఈజీ తెలుపుతుంది. బరువు తగ్గడానికి తక్కువ పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ఎక్కువ మాంసకృతులు, ప్రోటీన్ల తినాలంటూ రకరకాల ఆహార విధానాలు ప్రస్తుతం అందుబాటులోకి ఉన్నాయంటూ కీడో డైట్ విధానాన్ని శరీరానికి కావాల్సిన శక్తిలో 5 నుంచి 10% మాత్రమే పిండి పదార్థాలు స్వీకరించాలంటూ, జంతు మాంసం నుంచి కాకుండా మొక్కల నుంచి మాంసకృతులను, ముతక ధాన్యాల నుంచి కొవ్వు, పిండి పదార్థాలు స్వీకరిస్తే బరువు పెరుగుదల చాలా తక్కువగా ఉంటుందంటూ అమెరికాలో 20 ఏళ్ల పాటు 1,23,000 మందిని అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పవర్ ప్లాంట్ ఇది. సాధ్యంగా ఈ పవర్ ప్లాంటు నిర్మాణం అనేది పూర్తి అయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి సరిపడా విద్యుత్తును అందివ్వగలుగుతుంది. అయితే ఈ విద్యుత్తు దీని నిర్మాణం పూర్తి చేయాలంటే భారీగా వ్యయం అనేది పెరుగుతుంది. 25,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు వ్యయం అనేది కానుంది. పనులలో తీవ్ర జాప్యంతోనే ఆర్థిక భారం పడుతుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలపైన విచారణ చేస్తామంటూ సీఎం ప్రకటనతో నివేదికల తయారీలో అధికారులు ఉన్నారు. ఈ విద్యుత్ కేంద్రం 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో 5 ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ పక్కనే ఉద్యోగులందరికీ భారీ నివాస భవనాల నిర్మాణాన్ని కూడా 2,500 కోట్లతో ప్రారంభించనున్నారు. దీనికి తోడు ఈ ప్రాజెక్టు 48 నెలల్లోనే 2020 చివరి నాటికి పూర్తి చేస్తామంటూ 20,000 కోట్ల రుణాల్ని జాతీయ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్నారు. సాధారణ గడువులోగా పూర్తి కాకపోతే అదనంగా జాప్యం జరిగే కాలానికి నిర్మాణ కాల వడ్డీ, ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది. కరోనా లాక్డౌన్, జాతీయ హరిత ట్రిబ్యునల్లో విచారణ కారణంగా ఇప్పటికీ యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం పూర్తి కాలేదు. అయితే ఇదంతా పూర్తయి 5 ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైతే విద్యుత్ వాణిజ్యం అమ్మకపు తేదీ ప్రకటించడానికి 1.5 ఏడాదిన్నరకు పైగా పట్టవచ్చంటూ తెలుపుతున్నారు. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యురాలుగా విజయ భారతి సాయని ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. న్యాయవాదిగా, సామాజికవేత్తగా గుర్తింపు పొందిన విజయభారతి ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అరుణ్ మిశ్రా సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు విజయభారతి గారు. ఢిల్లీలో 2024 మార్చి 11 నుంచి 16 వరకు ప్రపంచ సాహితీ ఉత్సవం అనేది నిర్వహించనున్నట్లు కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్, కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు గారు తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో గురువారం వారిద్దరు మాట్లాడారు. ఢిల్లీలో 6 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా రచయితలు, కవులు, కళాకారులు హాజరవుతారని, రచయిత అబ్బూరి రాజేశ్వరి శతజయంతి ఉత్సవాలను కూడా సన్నాహాలు చేస్తున్నామంటూ ఈ సందర్భంగా తెలిపారు.
సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా కేవలం 29.20% మాత్రమే క్లీనింగ్ అనేది అవుతుందంటూ కేంద్ర విద్యాశాఖ ఒక నివేదికను వెల్లడించింది. ఈ నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. మల విసర్జన తర్వాత కేవలం 15% మందే సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదని, సాధారణంగా విద్యార్థుల సంఖ్యను బట్టి 10,000 నుంచి 1,00,000 వరకు విద్యాశాఖ పాఠశాలలు స్కూల్ గ్రాంట్స్ రావాలి. కానీ దీనికి సంబంధించి విద్యార్థుల సర్వేలో తేలిన విషయాలు కొన్ని చూసినట్టయితే భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునే వాళ్ళు 29%, మధ్యాహ్న భోజనం మెను గురించి తెలిసిన వారు 49%, అన్నం తినే ముందు ఇంటి నుంచి పళ్ళాలు తెచ్చుకునేవారు 79%, మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రం చేసేవాళ్ళు 85%, అల్పాహారం తిని బడికి వెళ్ళేవారు 85%, రోజు ఉతికిన బట్టలు ధరించేవారు 96%, వడ్డించిన ఆహారం సరిపోతుందన్నవారు 96%, బ్రష్తో దంతాలు శుభ్రం చేసుకునేవారు 98%. ఇక తల్లిదండ్రుల విద్యార్హతలు నిరక్షరాస్యులు 16%, 1 నుంచి 5 చదివిన తల్లిదండ్రులు 12%, 6 నుంచి 7 చదువుకున్న తల్లిదండ్రులు 11%, 8 నుంచి 10 తరగతులు చదువుకున్న తల్లిదండ్రులు 31%, ఇంటర్ చదివిన తల్లిదండ్రులు 19%, డిగ్రీ ఆ పైన చదివిన వారు 7% మాత్రమే ఉన్నట్టు ఈ నివేదికలో తెలిపింది. పోక్సో చట్టం. ఈ చట్టం అనగానే మనకి చిన్నారుల సంరక్షణ, పునరావాస న్యాయ సహాయానికి రాష్ట్ర స్థాయిలో నిపుణులైన సహాయకులకు నియమించాలంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NHRC తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా స్థాయిలో సహాయకులను నియమించి దానికి సంబంధించిన బాధితులను తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా తెలిపింది. బాధితులైన పిల్లలు సమాజం నుంచి తీవ్ర వివక్షతకు ఎదుర్కొంటున్నారంటూ, అదేవిధంగా ఈ కేసులో పురోగతి సాధించాలంటూ చిన్నారి గుర్తింపులు, దానికి సంబంధించిన కుటుంబాలు, ఇతర సమాచారాన్ని గోప్యంగా ఉంచాలంటూ ఈ పోక్సో చట్టం తెలిపింది. ద గ్లోబ్ మెయిల్ కథనాలు నిజ్జర్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించాయి. అరెస్టుకు సిద్ధమవుతున్న కెనడా. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం అనేది చోటు చేసుకుంది. నిజ్జర్ హత్య కేసులో 2 అనుమానితులు కెనడా పోలీసులు కొద్ది వారంలోనే అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. జిల్లా కోర్టుల్లో 44% వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ స్టేట్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఒక నివేదికను తయారు చేసి విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా జిల్లా కోర్టు స్థాయిలో 5,300 న్యాయాధికారులు, హైకోర్టు స్థాయిలో 347 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక తెలంగాణలో జిల్లా కోర్టులకు 9,908 మంది సిబ్బంది పోస్టులను మంజూరు చేయగా ప్రస్తుతం 5,555 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 4,353 పోస్టులు ఖాళీగా ఉండగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖాళీగా జాతీయ సగటు 27.2% అనేది ఉన్నది. రాష్ట్రంలో 44% ఖాళీగా ఉండటం గమనార్హం. దేశంలోనే తొలి 2 స్థానాల్లో బీహార్ 49%, రాజస్థాన్ 45% ముందున్నాయి. వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో KU ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ అధ్యక్షతన ప్రారంభమైన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇక్కడ ముఖ్య అతిథిగా కేసు వానన్ ప్రారంభించారు. కాకతీయుల పాలనలో గొప్ప చారిత్రాత్మక వైభవం కలిగి ఉంది. సమ్మక్క సారలమ్మల గురించి కుమరం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి వారికి పోరాట పటిమ ఉన్నందు చరిత్రపై పరిశోధన పత్రాలు సమర్పించాల్సిన వారికి పురస్కారాలు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య ఆదిత్య ముఖర్జీ, కార్యదర్శి నదీం రిజావి, రిజిస్ట్రార్ టి శ్రీనివాస్ మొదలైన వారు పాల్గొన్నారు. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కోనేరు హంపి రజత పథకాన్ని సొంతం చేసుకుంది. ట్రై బ్రేక్లో పోరాడి ఓడిన తెలుగు గ్రాండ్ మాస్టర్, భారత చెస్ అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి అదరగొట్టింది. ప్రపంచ చదరంగ
వేదికపైన మరోసారి సత్తా చాటింది. ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్షిప్లో రజతం సొంతం చేసుకుంది. గురువారం ఆఖరిదైన 11వ రౌండ్లో క్యాథరీనా రష్యాపైన హంపి విజయం సాధించింది. తెల్ల పావులతో ఆడిన ఆమె గొప్ప నైపుణ్యాలు ప్రదర్శించింది. ప్రత్యర్థికి మించి ఎత్తులు వేయడంతో దూకుడుతో సాగింది. 47 ఎత్తుల్లో గేమ్ ముగించింది. తన స్కోర్ 8.5కి చేరింది. మరోవైపు టిన్జీతో గేమ్ను డ్రా చేసుకున్నారు. ఇక వయసుతో పాటు అనుభవాన్ని పెంచుకుంటూ అసలే తగ్గేది లేదంటూ 2019 వరకు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా నిలిచిన ఆమె ఇప్పుడు 36 ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్గా నిలకడగా సాగిస్తుంది. 2017లో పాపకు జన్మనివ్వడంతో 2 ఏళ్ల పాటు 64 గళ్ల బోర్డుకు దూరమైన ఆమె 2019 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన వారేవా అనిపించారు. తర్వాత 11 రౌండ్లకు గాను కేవలం ఒక్క దాంట్లోనే ఓడిపోయింది. 2012 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం నెగ్గింది. బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో రజతం అందుకుంది. చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం, 2020 మిక్స్డ్ టీంలో కాంస్యాలు అందుకుంది. 2021 మిక్స్డ్ టీంలో, 2022 మహిళా టీంలో ఆమె ఖాతాలో చేరాయి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో హంపి సాధించిన పథకాలు 2019 స్వర్ణం, 2012లో కాంస్యం కూడా నెగ్గింది. మొత్తం 3 పథకాలు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా విశ్వనాథ్ ఆనంద్ ప్రపంచ చెస్ విజేత అయిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్లో రజతం సాధించినందుకు ఈమె ఎప్పటికీ క్వీన్ అనే సూచించాడు. ప్రపంచ నంబర్ 1 దిగ్గజ ఆటగాడైన మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ను నిలబెట్టుకున్నాడు. 13 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. చివరి రౌండ్లో ప్రజ్ఞానందతో గేమ్ను అతను డ్రాగా ముగించాడు. కార్ల్సన్కు ఇది 5వ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కావడం విశేషం. అన్ని విభాగాల్లో కలిపి ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలవడం అతనికి ఇది 16వసారి. బ్లిడ్జ్లో 6 సార్లు, క్లాసికల్లో 5 సార్లు టైటిల్ దక్కించుకున్నాడు. ఒక్కో టైటిల్ను కనీసం 5 సార్లు గెలిచిన తొలి ఆటగాడుగా కార్ల్సన్ రికార్డు సృష్టించాడు. భారత ఆటగాళ్లలో విదిత్ గుజరాతీ 9, 4వ స్థానం, ప్రజ్ఞానంద 9, 8వ స్థానం, అర్జున్ ఎరగేసి 8.5తో 15వ స్థానంలో ఉన్నారు. ఇవి డిసెంబర్ 29, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.